Hi friends, welcome back to my channel and here is Anas Palli with the film Tolye Railway Colony starring Allar Naresh Kamakshi in lead role. మూవీ ఎలా ఉందంటే కొంచెం సమయంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంటికి చాలకున్న ఆ చదువు నిరోధకంబు బదునుక మంచి కూర నలపాకులు చేసిన నందు నింపొందేవుడు నుప్పు లేక రుచి పుట్టంగా నేర్చాడే భాస్కర్. అంటే దీని అర్థం ఏంటంటే మన దగ్గర మూవీ స్టోరీ ఎలానే ఉండండి, ట్విస్ట్లు ఏమైనా ఉండండి, క్లైమాక్స్ ఎట్లయినా ఉండండి, ఇంటర్వల్ ఏమైనా ఉండండి, బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఒకటి ఉంటుంది కదండి, అది మంచిగా రావాలన్నమాట. ఎంత టాలెంట్ ఉన్నా కూడా మనం ఎగ్జిక్యూషన్ చూపించాలి, అప్పుడే కదా ఆ మూవీకి రికగ్నిషన్ వచ్చేది. అంటే ఎంత నల్లపాకం చేసినా అందులో ఉప్పు ఉండాలి, ఉప్పు లేకపోతే పెద్దగా అన్నీ చేసి కూడా వేస్ట్ అయిపోద్ది. ఈ మూవీలో కూడా తగ్గింది ఆ ఉప్పే. మంచి స్టోరీ అండి, చెడగొట్టేసారు. మంచి స్టోరీని అసలు తీసే విధంగా తీయాల్సిందే. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం నిద్రపోతుంది. యాక్చువల్ అందరూ నిద్రపోయారు, థియేటర్లో కూడా ఎవరు లేరు ఇంకా జనాలు. యాక్చువల్ అందరూ నిద్రపోయారు. సెకండ్ హాఫ్ చాలా బాగుండే, బట్ ఫస్ట్ హాఫ్లోనే పేషెంట్ డెడ్ అనమాట. అంటే అట్లుంటుంది ఈ మూవీ, పెద్దగా ఏం ఎక్కదు, స్లో పాయిజన్, బట్ అప్పటికి పవర్ అయిపోయింది అన్నమాట. ఆ పవర్ ఎక్కే లోపలికే ఎక్స్పైర్ అయిపోయింది. అది నాకైతే పెద్దగా ఎక్కలేదు, మంచిగా తీసి ఉండాల్సింది మూవీని. మూవీ పాజిటివ్స్ అంటే లేడీ విలన్ గారు బాగా చేస్తారు, అండ్ మన జీవన్ కుమార్ గారు ఆయన్ని మన ఈ నగరానికి ఏమైనా నుంచి చూస్తాను, మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ కామాక్షి గారు కూడా బాగా చేశారు. నరేష్ గారు కూడా డీసెంట్ ఇన్ హిస్ రోల్, బట్ ఆ తెలంగాణ స్లాంగ్ ఎక్కడో కొంచెం తడబడినట్టు అనిపిస్తుంది, అంటే అంత మనకి ఎక్కదు. అండ్ మూవీ నెగిటివ్స్ అంటే స్క్రీన్ ప్లే నెగిటివ్ అయ్యా. మూవీ మంచి మూవీని ఇలాంటి మూవీని ఇలా తీసినందుకు చాలా ఫీల్ అవుతున్నా. మంచిగా తీయాల్సింది మూవీని. అండ్ మూవీలో బీజిఎం మ్యూజిక్ కూడా ఎక్కడో లేపేసినట్టు అనిపిస్తుంది, ఎక్కడో చూసినట్టు బీజిఎమ్స్ మన సైకో థ్రిల్లర్స్లో అక్కడ ఇక్కడ చూసిన బీజిఎం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు ఉంటుంది. ఇక ఇన్ డెప్త్ రివ్యూకి వెళ్తే పాలిటిక్స్లో ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలని ఒక అతను నరబలి ఇవ్వడం, అండ్ ప్యారల్గా ఇంకో డాక్టర్ జాలి చూపించి కిడ్నీ తీసుకుందాం అనుకోవడం. ఇక దీని మధ్యలో హీరోయిన్కి దీనికి ఏం సంబంధం, హీరోయిన్ మధ్యలో ఎలా లాగిర్రు, అండ్ ఈ కిడ్నీగా నరబలికి ఏంటి సంబంధం, ఇట్లే ఉంటుంది మూవీ స్టోరీ. మంచి పాయింటే, కానీ ఎగ్జిక్యూషను తేడా కొట్టేసింది. నాకే మంచిగా అనిపించలేదు. అసలు అల్లరి నరేష్ గారికి ఏమైందో, నాంది లాంటి మూవీ వచ్చి చాలా ఇయర్స్ అయింది అనుకోండి, అవుట్ ఆఫ్ పట్టాలు తిప్పిపోయారు అనమాట ఆయన. అల్లరి నరేష్ గారు ఆయన మూవీస్ ఎట్లుండేటి జబర్దస్త్కు ముందు, జబర్దస్త్ అవడం వల్ల బాగా ఎఫెక్ట్ పడ్డది ఆయనకి. ఇక చూద్దాం. నేనైతే అల్లరి నరేష్ గారి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా. ఈ మూవీ కూడా బాగుంటుందనే వెళ్ళిన, బట్ ఎగ్జిక్యూషనే తేడా కొట్టేసి చెప్పిన కదా, ఉప్పు లేకపోతే కూర ఎట్లా ఉంటుందో, ఇది అంత ఎగ్జిక్యూషన్ బాగాలే. అండ్ సాంగ్స్ కూడా మంచి రాసుకోవాల్సింది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఓవర్ బోర్డ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ పెట్టారు, అది నాకు పెద్దగా నచ్చలేదు, అది కొంచెం కట్ చేయండి. మీరు ఈ మూవీ చూడాలంటే టైంతో పాటు మనీతో పాటు పేషెన్స్ కూడా ఎక్కువ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉందంట, రైల్వే కాలనీ 13B. ఇక చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పటికైతే మూవీ అంత పెద్దగా ఏం లేదు, స్టోరీ కోసం అయితే వెళ్ళొచ్చు. నార్మల్గా ఎగ్జిక్యూషన్, ఫీల్, ఇంటెన్సిటీ వాటి కోసం అయితే వెళ్ళి టైం వేస్ట్ అని చెప్తాను అయితే. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ రివ్యూతో. ఐపీఎల్ పండు చూస్తూనే ఉండండి, ఛానల్ మట్టికి మార్చకండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.